రామని చెప్పాం కదా మా చార్లు ఎందుకు చెప్పాను వాళ్ళు మళ్ళీ వచ్చిర్రు. ఇక్కడ ఉన్నారు పని వాళ్ళేనా? ఉన్నామండి ఎవరు ఎందరా నా కొడుకు పని చేస్తారమ్మా? చేస్తాం పని పని చేస్తాం చేస్తారుగా. చూసారా సార్ డబుల్ యాక్షన్. పని ఇద్దరా ఇద్దరేనా? హలో సార్ చేస్తారండి. ఈరోజు ఎన్ని మంది నెట్టారు సార్ అక్కడ? ఏదో తేడాగా ఉందండి. తెలియదు కదా. ఇక్కడ ఉన్నారు సార్, ఇద్దరు ఉన్నారు. బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. పనికి ఎంత మీ కూలి ఎంత అమ్మా? కూలి 700 700 కవర్ ఏది? కవర్ లేది కవర్లు. పని ఎక్కడ? పని ఎక్కడేనమ్మా మీకు? ఎక్కడేనంటే మామూలు ఇక్కడ దగ్గరలో ఉంటది అన్నమాట చెయ్యాలి. హలో సార్ కవర్లు అడుగుతున్నాను సార్. ఉన్నాను సార్. కవర్లు అంటే ఏంటి? మామూలు కవర్లా ముచ్చు కవర్లు అమ్మా. ముచ్చు కవర్లు అక్కడ ముచ్చు కవర్ లేవు. ముచ్చు కవర్ లేకుండా ఎలా చేస్తాం పని? ముచ్చు కవర్లు కాదు మాకు. కవర్లు ఉండవు. అది ఇప్పుడు మొదలవుతుంది చూడు. అంటే ఇప్పుడు రోడ్డు మీద ఎలకలు తొండలు చచ్చిపోతాయి కదా, అవి ఏరేసి మీరు సార్ కప్ చెప్పాలన్నమాట. డబ్బులు ఇస్తారా మీకు? 2000 ఇస్తారు రోజుకి. అంటే తొండలన్నీ ఒక కవర్ లోనా, ఎలకలన్నీ ఒక కవర్ లోనా? రావండి అంటే డబ్బులు అంటే అదే ఒక జాబ్ అయిన మాటలతో ఒక మెడిసిన్ తయారు చేస్తారన్నమాట సార్. మాకే 50,000 ఇస్తున్నారమ్మ శాలరీ సార్. ఎడం చేతితో తీసి కవర్లు వేసి ఏం ఉండదు. చచ్చిపోయిన తొండలు ఎలకలు కప్పలు ఉంటాయి కదా, కప్పలు ఉంటాయి కదా రోడ్డు మీద ఎక్కడైతే అక్కడ. ఎండువన్నీ ఒక దగ్గర, పచ్చివన్నీ ఒక దగ్గర కవర్లో కట్టాలన్నమాట. మీరు అవి కట్టేసి సాయంత్రంకి మాకు అప్ చెప్పడమే. వస్తారమ్మా చెప్పండి, డబ్బులు ఇస్తారు. పైన ఎంత కావాలి చెప్పండి. రామని చెప్పాం కదా మా చార్లు ఎందుకు చెప్పాను? సార్ సైలెంట్ గా. మీరు రామండి సార్. సైలెంట్ సార్. మేము రాము అలాంటి పని చేయమని చెప్పండి. అలాంటి పనులు మనం చెయ్యము. అవును ఇంకెందుకు మాకు ఎందుకు బతిమాలుతారా సార్? చెప్పేస్తాను కదా సార్. వీళ్ళు చేస్తారట కానీ తొండలు అవి ఎత్తరంట సార్. మామూలు ఎలకలు ఇవి అయితే ఎత్తుతారట. వీళ్ళిద్దరు ఉన్నారు సార్, వస్తారేమో అడగండి ఒకసారి. మీరు సరే అయితే